మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుదాం. 1 నుండి 12 వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 12 వరకు. 5వ అధ్యాయం 1 నుండి 12 వరకు. ఒక వచనం నేను చదువుతా, ఒక వచనం మీరు చదవండి. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. చాలా మంచి మాటలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనుషులతో కూర్చొని చెప్పిన ప్రసంగంలో ఇదొకటి. కొండ మీదకి ఎక్కాడు, జనాలు చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చిన జనాలందరూ ఆయన దగ్గర చేరినప్పుడు యేసు ప్రభు వారు వారికి అనేక విషయాలు బోధించారు. బోధించినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా చక్కని అంశాలు బోధించారు. ఏం బోధించారంటే ఎవరు ధన్యులు అనే దాని గురించి బోధించారు. మనం ధన్యులు అంటే ఏమనుకుంటామంటే పలానా వాళ్ళకి చాలా డబ్బు ఉందండి, వాళ్ళని ధన్యులు అనుకుంటాం. లేకపోతే వాళ్ళకి చాలా మంచి ఉద్యోగం ఉందండి, వాళ్ళు చాలా ధన్యులు అనుకుంటాం. లేకపోతే వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు ఉందండి, వాళ్ళు చాలా ధన్యులు అనుకుంటాం. లేకపోతే వాళ్ళకి చాలా పెద్ద కారు ఉంది, వాళ్ళు ధన్యులు అనుకుంటాం. ఇలాగ ఏదో కొందరు కొన్ని రకాలుగా. అయితే అవన్నీ ధన్యతలే అవ్వచ్చు, కానీ వాటికి మించి అసలు గొప్ప ధన్యత, గొప్ప దీవెన ఏంటి అనే దాని గురించి ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు కొన్ని అంశాలు చెప్పారు. ఎవరు అసలు గొప్పోళ్ళు, ఎవరు ధన్యులు, ఎవరు దీవెన పొందుకుంటారు అని అంటే, మొదటిగా ఆత్మ విషయమై దీనులైన వారు అని చెప్పాడు. ఆత్మలో దీనత్వం కలిగి ఉండటం. ఎందుకంటే సాతానుడి గురించి మనం చదువుతుంటాం, చాలాసార్లు వినుంటాం. వాడు ఒకప్పుడు మంచి గొప్ప దేవదూత, ఆరాధన నడిపించే దేవదూత. తర్వాత వాడు ఆత్మలో ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేశాడు. అందుకనే వాడిలో ఆ దీనత్వం పోయింది, ఆ గర్వం వచ్చింది. వాడు ధన్యుడు కాలేకపోయాడు. వాడిని దేవుడు తొక్కేశాడు, పాతాళానికి తొక్కేశాడు. అంటే హృదయంలో ఏమి అంటే వాడికి దేవుడు అందం ఇస్తే ఆ అందాన్ని బట్టి అధికారం ఇచ్చాడు దేవుడు. ఆ అధికారం కాకుండా ఇంకా గొప్ప అధికారం అని, దేవుని మీదే అధికారం కావాలని అట్లా ఆలోచన చేసుకున్నాడు మనసులో. వాడికి ఆత్మలో దీనత్వం లేదు, అందుకే వాడు ధన్యుడు కాలేకపోయాడు. కానీ దావీదు లాంటి వాళ్ళని చూస్తే హృదయంలో చాలా దీనత్వంగా ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళని హెచ్చించాడు. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు దావీదు. అలాగే యోసేపు కూడా, జోసెఫ్ గొర్రెలు కాసుకునేవాడు. కానీ ఆత్మలో చాలా దీనంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ధన్యుడిగా మార్చాడు ఆయన్ని. తర్వాత దుఃఖపడువారు ధన్యులంది. ఈ మాట వింటే మనకు కొద్దిగా బాధ, ఇదేంటి ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఎట్లా ధన్యులు అవుతారు అని. అంతే కదా, ఎప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏడుపులే అనుకుంటామేమో. కానీ దేవుడు ఏం చెప్పాడంటే దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు దీవెన పొందుకుంటారని చెప్పాడు. అంటే వారు ఓదార్చబడతారు అన్నాడు. ఎందుకంటే దుఃఖము రాని కుటుంబాలు ఉండవు. చాలా వరకు దుఃఖాలు వస్తుంటాయి చిన్న సందర్భాల్లో. అయితే దుఃఖం పడేటువంటి వారిని దేవుడు అలా వదిలిపెట్టడు. సో దుఃఖం అనేటువంటి కలుగుతుంటుంది, మనుషులంగా ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం అనుకునేది జరగనప్పుడు
లేకపోతే మన వాళ్ళకి ఏదన్నా మనకు కానీ మన వాళ్ళకి కానీ ఏదన్నా జరగరానిది జరిగినప్పుడు ఇలాగ కొన్ని దుఃఖ పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి మనుషులంగా కొన్ని సందర్భాలను బట్టి. అయితే అలాంటి వాళ్ళకి దేవుని యొక్క ఓదార్పు ఉంది. వాళ్ళు ఆ దుఃఖపడే వాళ్ళని అట్లానే వదిలిపెట్టడు దేవుడు. ఆ కన్నీరు గాచుకునే వాళ్ళని మీరు అలానే ఏడుస్తూ కూర్చోండి అని వదిలిపెట్టడు. కానీ దుఃఖంతో ఉన్న వారికి ఆయన ఆనంద వస్త్రాలు తొడిగింపజేసే దేవుడు. బైబిల్లో ఉన్నాయి చాలా వచనాలు, సంతోష వస్త్రాన్ని. అందుకని వాళ్ళు ఓదార్చబడతారు, దేవుని చేత ఓదార్చబడతారు. ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా దుఃఖ పరిస్థితులు ఉన్నాయేమో, దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు ఇంట్లో కానీ మన హృదయంలో కానీ మన మనసులో ఏదన్నా కొన్ని ఉండొచ్చు. అయ్యో ఈ పలానా విషయం తలుచుకుంటే నాకు చాలా దుఃఖంగా ఉంది అని అనుకుంటాం. కానీ ఓదార్చడానికి దేవుడు ఉన్నాడు. భయపడొద్దు. ఓదార్చే దేవుడు మన దేవుడు. ఆయన ఓదార్పులో మనకి ఇక ఏ దుఃఖం కూడా దుఃఖంగా అనిపించదు. ఎందుకంటే దుఃఖాన్ని కూడా ఆయన ఓదార్చి సంతోషంగా మార్చే దేవుడు కాబట్టి. అది అందుకే ధన్యులు అన్నాడు. తర్వాత సాత్వికులు ధన్యులు అన్నారు. సాత్వికులు అనంటే ఎంత గొప్ప అధికారాలు, స్థాయిలు, హోదాలు ఏమేమి ఉన్నా కూడా చాలా నేలమట్టం వరకు తలదంచుకొని ఉన్నారు అంటారు చూడండి, వాళ్ళని సాత్వికులు అంటాం. వాళ్ళ మనసులో కానీ బయట ప్రవర్తనలో కానీ ఏమాత్రం జీవపు డమ్మాన్ని చూపించరు వాళ్ళు. నేను ఇంత అంత గొప్ప ఉండని కాదు, కానీ చాలా ఏమున్నా అసలు ఏమి అంటే కనపరుచుకోరు పెద్దగా. చాలా మృదువుగా సాధువుగా ఉంటారనమాట. సో వీళ్ళని సాత్వికులు అన్నారు. మీక్ అనే పదం వాడారు ఇంగ్లీష్ పదంలో. అంటే చాలా మీక్ అంటే ఇక మీక్నెస్ అనేటువంటిది ఏంటంటే చాలా చాలా తగ్గించుకొని ఉంటుంది. అందుకని సాత్వికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారు. మనమేమనుకుంటాం అంటే అలా సాత్వికంగా ఉండొద్దు, ఆ సాత్వికాన్ని ఎరిటోళ్ళు అలుసుగా తీసుకొని మనల్ని తొక్కేస్తారు కాబట్టి మనం అంత సాత్వికంగా ఉండకూడదు అని మామూలుగా లోకం మనకు నేర్పించింది. అంతగా తగ్గించుకొని అలా ఉంటే ఇరుటోళ్ళు మనల్ని తొక్కేస్తారని. కానీ దేవుడు ఏమన్నాడంటే మీరు సాత్వికంగా ఉంటే మీరు ధన్యులు, ఎందుకంటే భూలోకాన్నే స్వతంత్రించుకునే స్థాయికి నేను హెచ్చిస్తాను అన్నాడు. అంటే భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే దాని అర్థం ఏంటి? లోకం మొత్తం మన పేరు మీద రాసిస్తాడని కాదు. స్వతంత్రించుకోవడం అన్నప్పుడు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే మనం ఉన్నామో ఆ ప్రదేశంలో ఉన్న పరిస్థితుల్ని దేవుడు ఏం చేస్తాడంటే మన కంట్రోల్లోకి తీసుకొస్తాడు, మన ఆధీనంలోకి తీసుకొస్తాడు. కానీ అవి మన మీద అధికారం చెలాయించేటట్లుగా చేయడు, కానీ వాటిని మనకి మన యొక్క ఆధీనంలో మనకు చెప్పేటట్లుగా అవి జరిగేటట్లుగా అంటే అలాంటి పరిస్థితిలోకి తీసుకొస్తాడు. స్వతంత్రించుకుంటారన్నప్పుడు ఇది నాది నాది అని చెప్పుకుంటాడు. స్వతంత్రించుకున్నవాడు ఇది నాది అని ఎలా చెప్పుకుంటాడు? ఇది నా సొంతం. అలాగా ఆ పరిస్థితి నా కంట్రోల్లో ఉంది, నేను జాగ్రత్తగా దాన్ని చేయగలని స్థాయికి దేవుడు తీసుకొస్తాడు. కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు, అయ్యో అవి నా చేతిలో కాదండి, ఆ అధికారం నాకు లేదనుకుంటామేమో. కానీ సాత్వికంగా ఉంటే మాత్రం దేవుడు ఏ భూలోకంలో ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో అయితే మనం ఉన్నామో ఏ సందర్భాల్లో అయితే ఉన్నామో ఆ సందర్భాల్లో ఆయన మన కంట్రోల్లోకి తీసుకొస్తాడు. వాటిని మనం స్వతంత్రించుకునేటట్లుగా చేస్తాడు, కానీ ఆ సందర్భాలు మన మీద అధికారం చెలాయించి మనం క్రిందకి దిగజారిపోయేటట్లుగా చేయడు. లోకం ఏమంటుందంటే మనం మరీ అంత తగ్గింపుగా ఉంటే ఎలిటోడు మనల్ని తొక్కేస్తాడని చెప్పింది. కానీ దేవుడు అన్నాడు డోంట్ వరీ, చింతించొద్దు, సాత్వికంగా ఉండు. అలా ఉండటం వల్ల భూలోకాన్నే స్వతంత్రించుకునే స్థాయిలో నువ్వు ఉంటావని అది దీవెన పలికాడు. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. కొంతమంది అడదారులు దొక్కేస్తారు, ఏముందలే ఎవరు చూడట్లేదు కదా, లేకపోతే ఏమైద్దిలే ఒక్కసారికి అని అడదారులు దొక్కేస్తారు ఏదో ఒక విధంగా బతుకు తెరుగు కోసమని. కానీ ఇక్కడ పర్వాలేదు, ఒక పూట నేను పస్తు పడుకున్నా పర్వాలేదు, కానీ ఈ విషయంలో నేను మాత్రం గడ్డి తినను, లేకపోతే ఈ విషయంలో నేను ఎట్లా పడితే అట్లా ఉండను, జాగ్రత్తగా ఉంటాను అని కొందరు నిలబడతారు గట్టిగా. దానియేలు లాంటి వాళ్ళు నిలబడ్డారు, మాకు ఆకలేసినా పర్వాలేదు. సో నీతి కొరకు ఆకలి దప్పులు అన్నప్పుడు కొన్నిసార్లు కష్టాలు పడాల్సిన సందర్భం వస్తుంది ఒక మంచి కోసం. అలాంటి వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే ఆకలితోనే పడుకోబెడతానని చెప్పలేదు, కానీ వారు తృప్తిపరచబడుదురు, వారు మళ్ళీ సుఖమైన తృప్తిని పొందుకుంటారు,
సమృద్ధి, తృప్తి అంటే సమృద్ధి పొందుకుంటారు అని దీని యొక్క అర్థం. సమృద్ధి పొందుకుంటారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఆయన ఇచ్చే సమృద్ధి అనేటువంటిది మన కంటికి కనపడేటట్లుగా ఉండకపోవచ్చు, కానీ అందులో ఒక తృప్తిని కలిగిస్తాడు. అదనమాట తర్వాత కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. చాలాసార్లు మనం ఎక్కడికన్నా వెళ్తే మనకి కూడా కనికరం అవసరం. ఎవరైనా మనకి కరుణ చూపించాలి కదా, మర్సీ అనేటువంటిది. అందుకే మనం కూడా కనికరం చూపిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే బైబిల్లో ఎవరుంది, మీరు ఏ కొలతతో కొలుస్తారో మళ్ళీ ఆ కొలత మనకు తిరిగి వస్తుందంట. అందుకని మనం కనికరంగా ఉన్నామనుకోండి, కనికరం చూపిస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకు కూడా కనికరం చూపించే పరిస్థితులు దేవుడు సమకూరుస్తాడు. కొంతమంది చాలా అసలు హృదయం కరగదు, చాలా రాయిలా కఠినంగా ఉంటారు. నేను నిన్నో మొన్న చూశాను యూట్యూబ్లో ఒక వీడియో. ఆ పాపకి మరి 4 సంవత్సరాలు ఉంటాయో 3 సంవత్సరాలు ఉంటాయో, ఒక తల్లి అట్లకాడ తీసుకొని కొట్టేస్తుంది, సొంత తల్లే. నాకు అనిపించింది, ఒక తల్లిగా కొద్దిగా కనికరం లేదా ఆ మనసుకి, ఆ హృదయానికి అనిపించింది. ఆ వీడియో చూసి చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి గిజగిజ కొట్టుకుంటుంది ఆ కట్లకాడతో కొడుతుంటే. నాకు ఆ యూట్యూబ్లో ఆ క్లిప్ చూసిన తర్వాత కొంచెంసేపు ఇక ఫోన్ పట్టుకోవాలని నాకేదో డిస్టర్బ్ అయిపోయా మనసులో. నా ఎమోషన్స్ చాలా, నా ఫీలింగ్స్, నాలో ఉన్న భావోద్రేకాలు చాలా బాధ అనిపించింది. ఏం ఒక తల్లా, లేకపోతే పెంచుకున్నామా, లేకపోతే ఇంకెవరన్నానా అనే బాధ అనిపించింది నాకు. అంటే హృదయం కనికరం లేదా కొద్దిగా, సరే ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేసిందేమో, ఇంకేదన్నా అయిందేమో, కనీసం ఎక్కడో కొద్దిగానే ఉండాలి కదా. ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని గొంతు పిసికేస్తుంది, ఇట్లా కాలికి తొక్కేసి గొంతు పిసికేస్తుంది. అది ఆ 30 సెకండ్లో ఉన్న వీడియో చూసి నాకు చాలా డిస్టర్బ్ అయిపోయాను. కనికరం లేదా అసలు కొద్దిగా అని. కొందరు మనుషులు ఎలా ఉంటారు కనికరం లేకుండా అని అసలు నాకు బాధ. మనుషులంగా కొందరు చూసినప్పుడు కొద్దిగా కనికరం లేదా వీళ్ళకి, కనికరించరా అనుకుంటాం. ఇక సాతానుడు అలా చేస్తాడు వాళ్ళ హృదయాన్ని. కానీ దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే, మనం దేవుని పిల్లలం కాబట్టి, మన దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి, అందుకే ఆయన అంటున్నాడు కనికరం గలవారుగా ఉండండి, కనికరాన్ని మీరు కూడా పొందుకుంటారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మన దేవుడి మంచి నేర్పించే దేవుడే కానీ కత్తులు తీసుకొని చంపుకోమనే దేవుడు కాదు. అందుకే యేసు ప్రభు దేవుడికి మనం మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఆ ప్రేమ అనేటువంటిది ఏంటి అనేది అర్థమవుతుందన్నమాట. ప్రేమతోనే యేసుప్రభు వారు, అందుకనే కదా ఆయన్ని సిలువలో కొడుతుంటే కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని ఎరుగురయ్యా, వీరిని క్షమించు అన్నాడు. కానీ తండ్రి వెంటనే అగ్ని గురిపించి వాళ్ళందరినీ నాశనం చేయని అనలేదు. అంటే ఆయన కనికరం ఎంత గొప్పది అని చెప్పడానికి ఆలోచించండి. అసలు క్షమించే కనికరం అక్కడ ఎంత గొప్పగా ఉంది అదనమాట. మనకు చాలామంది ఉంటారు మన పక్షంగా కూడా ఏదో ఒక తప్పులు చేసేవాళ్ళు, కానీ కనికరించి క్షమించేసి వదిలిపెట్టేద్దాం, దేవుడే వాళ్ళని చూసుకుంటాడు, మనకు మాత్రం తిరిగి ఆయన కనికరం చూపిస్తాడు. ఎందుకంటే రేపొద్దున ఎక్కడైనా మనకు కనికరం అవసరమైంది కాబట్టి ఆయన ఇస్తాడనమాట. అందుకే కనికరం గలవారు ధన్యులు అన్నారు. కనికరం చూపించాలి. మనకి తప్పులు చేసేవాళ్ళు మన పక్షంగా ఉన్న వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఎవరన్నా పరిస్థితులు చూసినప్పుడు కూడా మన హృదయం కనికరంతో ఆలోచన చేయాలన్నమాట. అది తర్వాత హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూశారను. దేవుడు మనిషి కంటికి కనపడడు, ఎందుకంటే ఆయన చూసి మనం ఎవరు బ్రతకలేము. సూర్యుడిని చూసే బ్రతకలేము, సూర్యుడినే డైరెక్ట్గా చూడలేము. మరి దేవుణ్ణి చూస్తారని ఇక్కడ ఉంది. దేవుని చూసేది అంటే దీని అర్థం ఏంటి అసలు అంటే, దేవుణ్ణి మనం డైరెక్ట్గా చూడలేము, ఈ కంటితో, మానవ కంటితో చూడలేము. కానీ ఇక్కడే ఉందంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదిరా అని ఉంది. ఏంటి దీని అర్థం అంటే, కొన్ని సందర్భాల్లో కొందరు చెప్తుంటారు కదా, ఆ టైంలో నాకు దేవుడు అక్కడ లేడు కాబట్టి నా పరిస్థితి అట్లాగా నాశనం అయిపోయినాయి. దేవుడు ఉన్న స్థలంలో, దేవుడు ఉన్న సందర్భాన్ని బట్టి నాకు మేలు జరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు సాక్ష్యాలు కూడా. అంటే ఆ సమయానికి అక్కడ వారు దేవుని చూస్తారంటే, ఎవరైతే హృదయశుద్ధి గలవారుగా ఉంటారు, హృదయంలో పవిత్రంగా, వాళ్ళకి దేవుడే వారికి ఆయన కనపరుచుకుంటాడు. ఏంటి, ఏదో తెల్లటి అంగీలాగా మహిమలాగా కనపడతాడని కాదు, ఆ పరిస్థితుల్లో దేవుడు కనపరుచుకొని ఆ పరిస్థితుల్ని వాళ్ళకి అక్కడ కార్యాలు జరిగిస్తాడు అదనమాట. వాళ్ళు దేవుని చూస్తారంటే అక్కడ దేవుని హస్తం చేసే కార్యాలను చూస్తారు వాళ్ళు. అది దేవుడే చేశాడని అక్కడ దేవుడే ఉండే కార్యం. అఫ్కోర్స్ లిటరల్గా జరిగిన సందర్భాలు ఉన్నాయి. షద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు అగ్నిగుండంలో వేస్తే తర్వాత రెండో రోజు వచ్చి చూసినప్పుడు రాత్రి రాజు ఏమన్నాడు, తెల్లవారుజామున, అరే మనం ముగ్గురిని వేస్తే నలుగురు కనపడుతున్నారు, ఏంటి సంగతి అంటే, అవును వాళ్ళతో పాటు దేవుడు ఉన్నాడు అగ్నిలో. సో అలాంటి సందర్భంలో కూడా దేవుడు ఉంటాడు, లిటరల్గా కూడా ఉంటాడు. అలా కాకుండా దేవుని చూడటం అంటే ఏంటి అంటే, దీని అర్థం ఇక్కడ మరొక అర్థం ఏంటి అంటే, మనకి దేవుణ్ణి చూసే సందర్భం లేదనుకోండి, ఆ పరిస్థితి లేదన్న కష్టాల్లో ఉన్నప్పుడు
అక్కడ దేవుడు మనకు కనపరచుకోలేదు, ఆ కార్యం జరిగించలేదు అంటే ఇంక చీకట్లో నిండిపోతాం. హృదయ పవిత్రత ఉందనుకోండి, అక్కడ దేవుడు మనకు కనపడతాడు అంటే దాని అర్థం ఏంటంటే దైవ కార్యాలు మనకు జరిగించి చూపిస్తాడు. ఆ ద్వారాలు దేవుడు తెరిపించి ఆ కార్యాలు జరిగించి నేను ఈ పక్షంగా ఉన్నాను అని ఆయన కనపరుచుకుంటాడు అక్కడ. అదనమాట హిడెన్ మీనింగ్, అంటే దాచబడిన అర్థం అందులో. తర్వాత సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. సమాధానపరిచేవారు, లోకంలో ఇప్పుడు ఏదైనా మిస్ అవుతుందంటే లోకంలో సమాధానం అనేటువంటిది మిస్ అయిపోతుంది. ఇప్పుడు దేశం కొట్టుకొని చేస్తున్నాయండి, రాజ్యాలు కొట్టుకొని చేస్తున్నాయి కదా. ఆ దేశం ఈ దేశం, ఆ రాజు ఈ రాజు. శాంతియుత చర్చలు జరిపిద్దామని ఎంత చేసినా కూడా కొన్ని సందర్భాల్లో జరగట్లేదు, శాంతం లేదు, సమాధానం లేదు. సో దేశాలే కాదు, దేశంలో ఉన్న అంతరంగంగా రాష్ట్రాల మధ్య కానివ్వండి, ప్రాంతీయ ప్రజల మధ్య కానివ్వండి, కుటుంబాల మధ్య కానివ్వండి, కుటుంబాల్లో కూడా అన్నకు చెల్లికి పడతావు, చెల్లికి తమ్ముడికి పడతావు, తమ్ముడు అక్కకు పడతావు, అత్తకు పడతావు, అత్తకు కోడలకు పడతావు. ఇవన్నీ సమాధానం లేని పరిస్థితులు చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళ దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా చక్క కొద్దిగా కిరోసిన్ పోస్తారు. ఏమైతే అప్పుడు పచ్చగడ్డి కూడా బగ్గుమంటదంట. దేవుడు అలాగా ఈ విభేదాలు పెడుతూ గొడవలు చేస్తూ ఉండమని చెప్పలే, కానీ సమాధానపరచువారు ధన్యులు అని ఉంది. దేవుని పిల్లలంగా సమాధానం, మన కుటుంబాల్లో కుటుంబ ప్రజల మధ్య సమాధానం అవసరం, సంఘంలో సంఘ ప్రజల మధ్య సమాధానం అవసరం. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో మెయిన్ ఆ పని చేసే స్థలాల్లో సమాధాన పరిస్థితులు లేక పని చేసే స్థలంలో మామూలు రాజకీయాలు ఉండవు, చాలా చాలా తలనొప్పులు పుట్టించే రాజకీయాలు ఉంటాయి. కానీ మనం దేవుని పిల్లలంగా అక్కడ ఉన్నప్పుడు సమాధానపరిచే కార్యాల్లో ఉంటే మనం దేవుని కుమారులు అనబడతా ఉంటాం. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, పక్కన వాళ్ళు చూసి నిజంగా వీళ్ళు దేవుని పిల్లలు కాబట్టే ఇలాగా సమాధానపరుస్తూ ఐక్యత పరుస్తున్నారండి, లేకపోతే వేరే వాళ్ళు ఈ ప్లేస్లో ఉన్నట్టయితే ఈ పాటికి ఎప్పుడో 4 ముక్కలు చేసి పడేసేవాళ్ళు ఈ కుటుంబాన్ని, లేకపోతే ఈ పని ఇంకా మనం అంతా ఇటుపోయేవాళ్ళు అనుకునేవాళ్ళు. సో సమాధానపరచడం కూడా అంటే సరైన కారణానికి, చెడు పనులకు కాదు. కొందరు మేము సమాధానంగా ఉన్నా ఉంటారు, ఎందుకురా అంటే సాయంత్రానికి తాగుబోతుల పార్టీ కంటే వాళ్ళకి, అది కాదు అంటుంది. సమాధానం అనేది సరైన విషయాల కొరకు, దేవుని విషయాల కొరకు, సంఘ క్షేమం కొరకు, సమాజ క్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు. అది దేవునితో సమాధానపరచడం కూడా ఇక్కడ పాయింట్. సమాధానపరచడం అంటే మరొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పాపులు లోకంలో యేసుప్రభుని నమ్మని వాళ్ళంతా దేవుని శత్రువులతో సమానం కాబట్టి యేసుప్రభు సువార్త మనం చెప్పి వాళ్ళని దేవుల్లోకి నడిపించడం కూడా సమాధానపరచడమే. అప్పుడు ఏమైందంటే దేవునికి మధ్య వాళ్ళకి సంధి కుదురుద్ది, వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు అవుతారు. అప్పుడు మనం కూడా నిజంగా దేవుని కుమారులు అనబడతాం. వీళ్ళు దేవుని పిల్లలండి, అందుకే మాకు సువార్త చెప్పి మమ్మల్ని దేవునితో జత చేశారని రేపొద్దున వాళ్ళే చెప్పుకుంటారు అనమాట. అలాగనమాట సమాధానపరచడం. ఇక చివరి అంశానికి వచ్చేస్తే నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు అని ఉంది. ఇందాక నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్పుకున్నాము. ఇది కొద్దిగా కష్టంతో కూడిన మాట. ఇది నీతి నిమిత్తం హింసింపబడుతున్నవారు, హింసలు ఎదుర్కొన్నవారు ధన్యులంట. ఉదాహరణకు ఆ దాన్నే వర్ణిస్తూ కిందకి వచ్చారు, జనులు ఒకవేళ నా నిమిత్తం మిమ్మల్ని నిందించి చెడ్డ మాటలు పలికితే అది మీరు ధన్యతగా ఎంచుకొని సంతోషించి ఆనందించండి అన్నాడు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న పిల్లలకి నిందలు వస్తాయి, దేవుని నమ్ముకున్న పిల్లలకి హింసలు ఎక్కువ వస్తాయి. ఎందుకని ఈ లోకం సాతానుడిది, ఈ లోకంలో ఉన్న ప్రజలు సాతాను ప్రజలు. చాలామంది ప్రభువుని నమ్మని వాళ్ళంతా కూడా సాతాను ప్రజలు. అఫ్కోర్స్ సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా హింసించే వాళ్ళు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే అలాంటి టైంలో మీరు సంతోషంగానే ఉండండి. వాళ్ళు ఏదో మనల్ని నిందించారు కదా అని చెప్పేసి దుఃఖపడుతూ కూర్చోవద్దు, వాళ్ళు ఏదో మనల్ని చెడమాటలు అంటున్నారు కదా అని చెప్పేసి బాధపడుతూ కూర్చోవద్దు. అవన్నీ దేవుడు చూసుకుంటాడు. అది ప్రాక్టికల్గా మన లైఫ్లో చూస్తూ ఉన్నాం చాలాసార్లు. నేను అదే అని దేవుడు చూసుకుంటాడులే అని వదిలేసే అది నాకు నేర్పించాడు మా సండే స్కూల్ టీచర్స్ దగ్గర నుంచి. మనం అట్లానే దేవుడు చూసుకుంటాడు అని మనం మాత్రం సంతోషంగా ఉండాలి, కానీ మూతి పొడుచుకొని దుఃఖంగా విచారంగా కూర్చోకూడదు. అయ్యో అలాగే వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వీళ్ళు నన్ను ఇట్లా అన్నారు, నిందిస్తూ బాధపడుతూ, వాళ్ళు నిందిస్తారు, వాళ్ళ స్వభావం అది. మనం మాత్రం బాధపడుతూ కూర్చోవద్దు. మనం ఎందుకు వాళ్ళ కోసం, వాళ్ళు ఏదో అంటున్నారు, మనం ఎందుకు దుఃఖంతో కూర్చోవాలి? మనం హ్యాపీగా లైఫ్ని సంతోషంగా ముందుకు నడిపించుకుంటూ వెళ్ళిపోవాలి. అదే చెప్పాడు దేవుడు. మీరు మాత్రం సంతోషంగా ఆనందించండి అని చెప్పాడు. ఎవరో ఏదో అన్నారు కదా అని చెప్పేసి ఇప్పుడు సింహాన్ని పక్కనున్న ఏదో చిన్న తోడేలో కుందేలో ఏదో అన్నంత మాత్రాన సింహానికి ఏం పోయేది లేదు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి మనం దేవుని కార్యాల్లో నుంచి వెనకడుగు వేయనక్కర్లా, దేవుని కొరకు ముందుకు వెళ్ళిపోతుండాలి, ఆనందించాలి, సంతోషించాలి. అప్పుడు ఏమైపోయిందంటే
చెడ్డ మాటలలో ఒకవేళ పలికినా నిందించినా మీరు సంతోషించండి, ఆనందించండి. ఎందుకు? పరలోకమందు మీ ఫలం అధికమగును. మరి పరలోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప గొప్ప బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన మనకి. మరి అవి అవ్వాలి అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ ఎదుర్కోవాలి కదా, అదనమాట. ఎప్పుడో కొందరు అంటారు, అయ్యో అప్పుడు ఆ చిన్నప్పుడు కానీ నేను కూడా ఆ పరీక్షలను రాసి వస్తే నేను కూడా ఈ స్థాయిలో ఉండి అంటారే. అట్లాగా ఈ భూలోకంలో ఉండగా మనం ఈ నిందలు హింసలు పడ్డామనుకోండి, అక్కడికి వెళ్ళాక గొప్ప ఫలం ఉంది పరలోకంలో. కాబట్టి కష్టాలు బాధలు వస్తాయి మనకి, శారీరకంగా అనారోగ్యాలు వస్తాయి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు వస్తాయి. ఇవి కాక కొన్ని గొడవలు తలకాయ నొప్పులు ఎక్కువ పుట్టించేవాళ్ళు ఉంటారు పనిచేసే స్థలంలో. సమాజంలో ఇవన్నీ ఎదుర్కోవాలి. ఇవన్నీ ఎదుర్కొన్నాక ఇదిగో దేవుడు మాత్రం మనల్ని అన్యాయంగా వదిలిపెట్టడు. ఇక్కడ ఏమనుందంటే ధన్యులుగా చేస్తానన్నాడు. సో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. రేపొద్దున ఎవరైతే మనల్ని వీళ్ళ అన్నవాళ్ళే అమ్మో వీళ్ళ దేవుడి వల్ల వీళ్ళు ఎంత గొప్పవాళ్ళ అని నేటి మీద ఏలేసుకునే స్థాయికి వస్తారు. సో అంత గొప్ప దేవుడు మనల్ని ప్రసంగించి మనకు నేర్పించాడు కాబట్టి ఇవి నిజమైన ధన్యతకరమైన జీవితాలు. కాబట్టి ఇలా జీవిద్దాం, తద్వారా దేవునికి మహిమ వస్తుంది, దేవుడు కూడా సంతోషిస్తాడు మనల్ని బట్టి. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందామా. కృపగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా. మరి పగలంతా మా పనిపాట్లో మీరు మాకు తోడుగా ఉన్నావు, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి మరి ఈ విధంగా నీ సన్నిధిలో అయ్యా నీ వాక్యాన్ని కలిగి ఉండే అవకాశాన్ని మాకు ఇచ్చావు అయ్యా. మరి ఎవరు ధన్యులు అనేది నీ వాక్యంలో మాకు నేర్పించావు కాబట్టి మేము అవన్నీ కూడా పాటించి దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. విన్నట్లుగా వాటన్నిటి ప్రకారం మేము జీవించినప్పుడు మేము ధన్యులుగా ఉంటాం కాబట్టి మేము మర్చిపోకుండా ఆ విధంగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. నువ్వు నీ ప్రజల గురించి ఆలోచన చేసే దేవుడు కాబట్టి మాకు ఈ జ్ఞానోదయం కలిగించే ఈ మాటలు తెలియజేసావు. మేము వీటి ప్రకారం జీవించినట్లుగా కూడా మీ కృప మాకు చూపించండి అయ్యా. మరి ప్రార్థన చేస్తున్నాం, వారి కుటుంబము మరి సంఘంలో నిజంగానే బైబిల్ గ్రంథంలో యెహోషువ ఉన్నట్లుగా నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదమని, అలాగే ఇప్పుడు కూడా లిటరల్గా వారి కుటుంబం అంతా కూడా దేవుని సేవలో ఈ విధంగా పాల్గొంటూ వారి కష్టం వారు చేసుకుంటూ ఎంతో విధిగా ముందుకు వస్తుండగా తండ్రి, వారి కుటుంబానికి రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు అధికంగా దయచేయండి. ఆ పరలోకమందు కూడా అధిక ఫలం వారికి దయచేయమని కోరుచున్నాం. విషయాలు నీవు ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ మా సహవాసాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.